నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఇమిగ్రేషన్స్ నుండి సీనియర్ అడ్వైజర్ జహంగీర్ గారు. సో అయితే మనకి కెనడా పీఆర్ అండ్ అలానే ఆస్ట్రేలియా పీఆర్ తీసుకోవాలి అని అంటే అసలు దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? వీళ్ళ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన దగ్గర అంటే మీ ఎక్సెలా ఇమిగ్రేషన్స్‌లో ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఎక్సెల్‌లా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా! అబ్రాడ్‌లో వెళ్లి చదవాలి యెస్. అనుకుంటున్నారో, అవును. వాళ్ళు కూడా వెళ్లి అక్కడ చదువుకోవచ్చు. హ్మ్. దాంతో పాటు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా అక్కడ వెళ్లి సెటిల్ కావచ్చండి. ఓకే. మనకి స్టూడెంట్ వీసాకి ఆల్మోస్ట్ మనం అన్ని కంట్రీస్ చేస్తామన్నమాట. ఆ! ఓకే. అండ్ దాంతో పాటు ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో హ్మ్. వాళ్ళకొచ్చేసి మనం కెనడా పీఆర్. పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దాంతో పాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్ వర్క్ హ్మ్. వీసా అండ్ దాంతో పాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈ 4 ఆప్షన్స్‌లో ఇప్పుడు చాలా మంది అప్లై చేసేది కెనడా పీఆర్‌కి అప్లై చేస్తున్నారు. దాంతో పాటు ఆస్ట్రేలియా పీఆర్‌కి. హ్మ్. సో అంటే కెనడాకి వెళ్ళాలి అనంటే ఎలిజిబిలిటీ మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? కెనడాకి వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీ ఏం లేదండి. హ్మ్. ఎవరైతే దేంట్లోనైనా ఎక్స్‌పీరియన్స్ డిగ్రీ ఉండాలి మెయిన్ ఫస్ట్. డిగ్రీ ఖచ్చితంగా. డిగ్రీ ఉండాలి. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. అండ్ దాంతో పాటు వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు ఏ హ్మ్. ఫీల్డ్ అయినా పర్లేదు. అంటే టీచింగ్ అయినా కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ హ్మ్. కానివ్వండి, హ్మ్. లేదంటే వేరే వేరే ఫీల్డ్స్‌లో ఉంటారు కదా! ఐటీ, నాన్ ఐటీ గానివ్వండి, ఎవ్వరైనా అప్లై చేయొచ్చు. రిలవెంట్ ఫీల్డ్ ఉన్నా లేకున్నా గానీ కెనడాకి అప్లై చేయొచ్చండి. ఓకే. అంటే మన స్టూడెంట్స్ కాకుండా బయట వర్క్ చేసే వాళ్ళన్నారా? స్టూడెంట్స్ గురించి లేదు. చెప్తున్నారా? ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు వర్కింగ్ కదా! ప్రొఫైల్స్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఒక 2 ఇయర్స్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్, మాస్టర్స్ కంప్లీట్ అయ్యి ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. హ్మ్. వాళ్ళకి చాలా ఇక్కడొచ్చేసి మనకి సాలరీస్ ఒకవేళ తక్కువ రావడం అన్నా కానివ్వండి, ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలన్నా కానివ్వండి, అక్కడ వెళ్లి సెటిల్ కావచ్చండి ఈజీగా కెనడా పీఆర్ పైన. ఓకే. వాళ్ళకి సాలరీస్ గూడా ఎక్కువొస్తాయి. దీనికంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే హ్మ్. దానికన్నా ఎక్కువ సాలరీ వాళ్ళు సంపాదించే కన్నా అక్కడ ఒక 5-6 టైమ్స్ బెటర్ సాలరీస్ వాళ్ళకొస్తాయి. ఓకే. సో, అయితే ఈ కెనడా పీఆర్ అనేది దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటారు? బెనిఫిట్స్ ఒకవేళ వాళ్ళు పీఆర్‌కి అప్లై చేస్తే, ఈ పీఆర్ వీసా అనేది మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, హ్మ్. చదువుకోవచ్చు, బిజినెస్ జేసుకోవచ్చండి. హ్మ్. పీఆర్ అనేది మనకి 5 ఇయర్స్ ఆఫ్ వీసా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత సిటిజన్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళతో పాటు వాళ్ళ స్పౌస్ గూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఫ్యామిలీ గూడా మెంబర్స్ కూడా. యాహ్! ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఈక్వల్‌గా వాళ్ళతో వెళ్ళిపోవచ్చండి అక్కడికి. ఓకే. అండ్ దాంతో పాటు వాళ్ళ వైఫ్ గూడా ఈక్వల్‌గా జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ జేసుకోవచ్చు. పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. హ్మ్. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ బెనిఫిట్స్ వాళ్ళకొస్తాయి. కెనడియన్ గవర్నమెంట్ అన్‌ఎంప్లాయ్ బెనిఫిట్స్. ఇంకోటేంది అంటే చాలా మందికి ఇక్కడ జాబ్స్ ఎలా పీఆర్ వీసా వస్తది. జాబ్ ఎలా అంటే జాబ్ అసిస్టెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళకి జాబ్ రాడానికి కూడా కొంచెం హెల్ప్ అంటే ఇంటర్వ్యూ కాల్స్ లాంటివి వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అంటే జహంగీర్ గారు మరి ఎన్ని డేస్ టైమ్ పడుతుందంటారు ఈ దీనికి? టోటల్ ప్రాసెస్ వచ్చి మనకి 8 మంత్స్ ప్రాసెస్ అండి. కంపల్సరీ 8 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మనకి స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతుంది. ఫస్ట్ అనేది వాళ్ళు ఎవరైతే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటున్నారో కెనడాకైనా, ఆస్ట్రేలియాకైనా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. అంటే హ్మ్. ఆ కంట్రీకనేది మ్యాచ్ అవుతుందా లేదా? లేదు అంటే మనం ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నాం ఆ కంట్రీస్‌కి. ఆ కంట్రీస్ అయితే బెటరా? వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయా? జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? అని తెలుసుకుంటాము. దాని తర్వాతనే ప్రాసెస్. ఎందుకంటే ఎలిజిబిలిటీలు కాకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్‌కి సంబంధించిన విషయం కాబట్టి అవును. ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మూవ్ కావాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాకైతే మనకి 65 పాయింట్స్ ఉంటాయి. హ్మ్. ఒకవేళ కెనడాకైతే 67 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ పైన కాలిక్యులేట్ చేస్తారు. ఇంకా ఐఎల్టీఎస్ ఓకే. వీటి పైన కాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎంతొస్తుంది, ఏంటి అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జేస్తారు. హ్మ్. కెనడియన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళుంటారు. వాళ్ళనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జేస్తారు. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంది అంటే, ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఏజ్‌కి, క్వాలిఫికేషన్‌కి ఎన్ని పాయింట్స్ ఒస్తున్నాయి. ఓకే. ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ కానివ్వండి, వాళ్ళు హ్మ్. చేస్తున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, అవును. ఎంతవరకు అక్కడ డిమాండ్ జేస్తున్నాయి, ఏంటి అనేది దీంట్లో తెలుస్తుందండి. హ్మ్. అండ్ దాంతో పాటు వాళ్ళు పీఆర్‌లో ఏ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి ఐఏఎస్‌లో ఎంత రావాలని ప్రొఫైల్ ఎవాల్యుయేషన్‌లో తెలుస్తుంది. హ్మ్. ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఓకే. పాజిటివ్ వస్తేనే మనం వీసా ప్రాసెస్ చేస్తాం. లేదంటే ఓకే. లేదు. ఓకే. మీరు ఐఎల్టీఎస్ స్కోర్ అన్నారు. అవును. సో, ఇది మ్యాండేటరీగా వాళ్ళనుకున్నటువంటి పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరివ్వగలరు అంటారా? లేకపోతే అహా! వాళ్ళ చదివే దాని పైన బేస్ అయ్యి ఉంటుంది అంటారా? లేదండి. ఫస్ట్ ఐఎల్టీఎస్ అనేది ఇప్పుడు ఏ కంట్రీకెళ్ళినా గాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ. బేసిక్ హ్మ్. స్కిల్స్ అయితే ఉండాలి మనకు. ఓకే. యెస్. అవును. ఐఎల్టీఎస్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. స్టూడెంట్ వీసా వాళ్ళు ఒకవేళ రాయాలి అనుకుంటే అకాడమిక్ రాయొచ్చు. కెనడా పీఆర్ పైన వెళ్ళాలి అనుకుంటే జనరల్ రాయొచ్చు. జనరల్ ఈజీగానే ఉంటుంది హ్మ్. కంపేర్ టు అకాడమిక్. ఓకే. హ్మ్. ఇంగ్లీష్ టెస్ట్ అంటారు దాన్ని ఐఎల్టీఎస్ అంటే. దాంట్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. దాంట్లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి అంటుంది. మనకి ఓకే. పీఆర్‌కి ఎలిజిబిలిటీ వచ్చేసి మోర్ దెన్ 6 అండి ఈచ్ మాడ్యూల్‌లో. హ్మ్. అండ్ చాలా మంది ఇక్కడ భయపడేది ఏంది అంటే ఐఎల్టీఎస్ రాదు. మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. మా అవును. కజిన్స్ అప్లై రాదు. ఓకే. చేశారు. అది ఓకే. ఉంటుంది ఖచ్చితంగా. చాలా హ్మ్. మందికుంటుంది. బట్ దానికి ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు చూస్తే మనకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారండి. చాలా మందికి ఐఎల్టీఎస్ వస్తున్నాయి. ఓకే.
కొంతమంది ఏంటంటే 10th కాదు కదా 11th స్టాండర్డ్ వరకు కూడా తెలుగు మీడియంలో ఉంటారు. సో వాళ్ళకేంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ తెలిసినప్పటికీ మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళకి సపోర్ట్‌గా ట్రైనింగ్ ఉంటుందండి. ఓకే. ఐఎల్టీఎస్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఏ విధంగా మనం స్కోర్ పెంచుకోవాలి ఏంటి అనేది 1 మంత్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్సెల్‌ఆర్ సైడ్ నుంచి ఉంటుంది. వన్స్ వాళ్ళు పీఆర్‌కి అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఐఎల్టీఎస్ ఎగ్జామ్ వాళ్ళు రాస్తారండి. ఓకే. అండ్ ఐఎల్టీఎస్ కాకుండా పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు దాంతో పాటు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అనుకుంటే ఐఎల్టీఎస్ అకాడమిక్ ఉంటుంది. లేదంటే పీటీ కోర్ దాన్ని కూడా రాసుకోవచ్చు. అది కూడా సేమ్ 8 మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అండి. అంటే ఇది 8 మంత్స్ ప్రాసెస్ ఎందుకంటే చాలా మంది భయపడేది ఇంకోటి లెంథీ ప్రాసెస్. ఇప్పుడైతే 1 ఆర్ 2 మంత్స్‌లో వీసాస్ రావండి. ఓకే. ఇప్పుడు మీరు ఏ కన్సల్టెన్సీకెళ్ళినా గానీ వాళ్ళు చేసేది సేమ్ అప్లికేషనే, సేమ్ ప్రాసెసే. బట్ దీనికి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫాలో అప్ యాస్ పర్ కేస్ ఆఫీసర్ టోటల్ మీకు 8 మంత్స్ అనేది సపోర్ట్ ఇస్తారు డాక్యుమెంటేషన్ తోటి. మీరు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ టైంకి పంపిస్తే సరిపోతుంది. పీఆర్ వీసా వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. కొంచెం పేషెన్సే ఉండాలి. ఓకే. అంటే కొన్ని ఇమ్మిగ్రేషన్స్ దగ్గర ఎలా ఉంటుంది అనంటే కొంచెం మేము పే చేస్తాము. మాకు తొందరగా వచ్చేలాగా చూడండి అని లేదండి. అడుగుతూ అలా ఉంటారు. రాదండి. హ్మ్. పీఆర్‌కి ఖచ్చితంగా 8-10 మంత్స్ టైం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా ఉండాలి. అక్కడ పోయిన తర్వాత ఎలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు వాళ్ళు. దానివల్ల ఓకే. డాక్యుమెంటేషన్ 100% కరెక్ట్‌గా ఉంటే వీసా వచ్చే ఛాన్స్ తొందరగా కొంతమందికి వచ్చినోళ్ళకి 6 మంత్స్‌లో కూడా వీసా వస్తది. కొంతమందికి 8 మంత్స్‌లో వస్తది. కొంతమందికి 10 మంత్స్ డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్. ఇప్పుడు మీ ప్రొఫైల్ వేరేలా ఉంటది. నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది. మీ ఇంగ్లీష్ వేరేలా, నా ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడైనా ప్రొఫైల్స్. సో అంటే ఓకే. బేసిక్ లాంగ్వేజ్ చూస్తే ఓకే అంటారా? ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ బేసిక్ మాట్లాడగలిగితే? వస్తది. నార్మల్‌గా ఇప్పుడు ఐఎల్టీఎస్ మీరెళ్లి, నేనెళ్లి రాసినా మోర్ దెన్ 5 ఆర్ మోర్ దెన్ 6 దానికంటే ఎక్కువ కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా మనం ఆ ఓకే. స్కోర్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. స్కోర్ చేయగలమంటారు. చేయగలుగుతాం. ఓకే. ఎందుకంటే ఇది చాలా బయట రూమర్స్ కెనడాలో ఇష్యూ అవును. నడుస్తున్నాయి. చాలా. పంపించేస్తున్నారు. వీసాస్ వస్తలే హ్మ్. లేదండి. ఎవ్రీ మంత్ అనేది 1500 ఆర్ 2000 ఐటీఎస్ వస్తున్నాయి అక్కడ నుండి. ఓకే. ఈజీగా వాళ్ళు అప్లై చేయొచ్చు దీనికి. ఇంకా కెనడాలో చాలా జాబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు జాబ్ ఆప్షన్స్ కూడా చాలా మంది అడుగుతారు. వీసా వచ్చేస్తది అంతా ఓకే. మళ్ళీ జాబ్ ఎలా అని అడుగుతారు. వాళ్ళకొచ్చేసి జాబ్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్యూచర్‌లో వాళ్ళకొచ్చేసి మళ్ళీ వీసా వచ్చిన తర్వాత కూడా టైమ్ ఉంటుంది వాళ్ళు బయలుదేరడానికి. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇది కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఎందుకంటే అక్కడ మాకు తెలిసినోళ్ళు ఉంటారు. జాబ్ పోర్టల్స్ ఉంటాయి మాకు తెలిసినవి. అండ్ ఆల్రెడీ పీఆర్ పైన పోయినోళ్ళు ఉంటారు. స్టూడెంట్ వీసా పైన పోయినోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి హెల్ప్ అవుద్ది జాబ్ కోసం అక్కడ. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందండి. ఓకే. ఈ గైడెన్స్ కూడా మన యెస్. దగ్గర నుంచి యాహ్! ఉంటుందంట. వావ్! గ్రేట్. సో అంటే ఇప్పుడు నేను ఇంకోటి ఏం అడగాలనుకున్నానంటే, మీరు మన కంట్రీ నుంచి వేరే కంట్రీకెళ్ళాలంటే ఏ కంట్రీని సజెస్ట్ చేస్తారు? ప్రెజెంట్ ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ వెళ్తున్నారు వచ్చేసి కెనడా, ఇంకా ఆస్ట్రేలియా పీఆర్ అండి. దాంతో పాటు జర్మనీ, ఇంకా యూకే ఎళ్తున్నారు. ఓకే. కెనడా ఎందుకంటే ఫ్యామిలీతో పాటు వెళ్లి సెటిల్ కావచ్చు. వాళ్ళకి జాబ్స్ కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క ఫీల్డ్‌లో ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఐటీ ఫీల్డ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, ఫార్మసీ పీపుల్, మెడికల్ బ్యాక్‌గ్రౌండ్, హెల్త్ కేర్ చాలా మంది అప్లై చేస్తున్నారు. ఓకే. సో జాబ్ అష్యూరెన్స్ అనేది అందరూ అడుగుతారు. సో అవును. ఖచ్చితంగా మరి మీ దగ్గర నుంచి ఉంటుందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం అదేండి. వన్స్ చెప్తారు? వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ 100% ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ పైనే మనం జాబ్ అనేది అసిస్ట్ చేస్తాం. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం కాబట్టి. ఓకే. సో అంటే సార్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా నెసెసరీ అంటారా? అవునండి. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది వర్కౌట్ కావండి. మనం జెన్యూన్‌గా వెళ్లి అక్కడ సెటిల్ కావాలి అంటే జెన్యూన్ డాక్యుమెంట్సే కావాలి. ఓకే. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, వర్క్ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ అయినా కానీ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. అంటే కొన్ని ఇమిగ్రేషన్స్ ఎట్లా ఉంటుందనంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది గూడా వీళ్ళు మార్ఫింగ్ చేయగలరు. సో అలా మన దగ్గర లేదు. ఏమైనా అలా చేస్తారా? జరగదండి. ఎందుకు అంటే బయట పోయినంక వాళ్ళ కెరీర్‌కి సంబంధించిన విషయం అక్కడ పోయినంక చిన్న చిన్న ఇష్యూస్ వస్తే వాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే డాక్యుమెంట్ అనేది సేఫ్‌గా చేయాలి. అందుకే ఇంత టైం పడుతుంది కదా! వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. 8-10 మంత్స్ అనేది గైడ్ చేయడానికి వాళ్ళతో పాటు. ఎక్సెల్‌ఎన్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. స్టూడెంట్ వీసా సర్వీసెస్ ఉంటాయి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళకి పీటీ ఆర్ ఐఎల్స్‌లో కోచింగ్ కావాలన్నా అది ప్రొవైడ్ చేస్తారు. లోన్స్ కానివ్వండి. ఓకే. ఇలాంటివి చాలా సర్వీసెస్ ఉంటాయి. వీళ్ళకి చాలా డౌట్ ఉంటుంది. అక్కడికెళ్ళినాక మనం కరెక్ట్‌గా సర్వే అవ్వగలమా లేదా? ఎలా ఉంటుందని. అప్పుడు మనోళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటుందా వాళ్ళకి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది సిన్స్ 17 ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది. ఓకే. ఆల్‌మోస్ట్ ఇప్పటికి చాలా మంది స్టూడెంట్స్ గాని, ఇమిగ్రేషన్‌లో గాని చాలా మంది వెళ్ళుంటారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా వాళ్ళకుంటుంది. వాళ్ళు అక్కడ పోయి రీచ్ అయ్యే వరకు మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కన్నా కాల్ చేయాలి. లేదంటే వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ వాళ్ళొచ్చి కౌన్సెలింగ్ తీసుకోవాలండి. ఇప్పుడు క్లయింట్ కౌన్సెలింగ్ వచ్చి డెఫినెట్‌గానా? డెఫినైట్‌లీ. ఎందుకు ఓకే. అంటే వాళ్ళ మైండ్‌లో ఒక కంట్రీ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఇంకొక వేరే కంట్రీకి దానికి చూపిస్తుంది. చూపిస్తుంది. ఓకే. దానివల్ల మనకేం అవుతుందంటే ఒక్కసారి వచ్చి
వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడి నుంచి అయితే వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తుంది. ప్రకారంగా మనం ఆ కంట్రీకి అప్లై చేయాలి. దాంతో పాటు వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి, ఐఎల్స్‌లో ట్రైనింగ్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి ఎక్కడ ల్యాక్ అవుతున్నారు వాళ్ళ ప్రొఫైల్‌లో పక్క గైడెన్స్ వస్తుంది. వన్స్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ అసెస్మెంట్ చేస్తాం కెనడియన్ ప్రాసెస్‌కి. దాంతో పాటు వచ్చేసి మనకి ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్స్, దాని తర్వాత పీఆర్ అండి. ఇలా టోటల్‌గా 8 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆస్ట్రేలియాకి కూడా సేమ్. ఎవరైనా గాని టూరిస్ట్ వీసా, విజిట్ వీసాకి అప్లై యెస్. అవును. చేయాలన్నా టూరిస్ట్ వీసా దాని గురించి యెస్. అడుగుదాం అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు అదేలా? విజిట్ వీసా అంటే ఎవరైనా అక్కడ విజిట్ కావాలి అనుకుంటున్నారు అంటే రిలేటివ్స్ దగ్గర వెళ్ళాలి అన్నా, ఫ్రెండ్స్ పార్టీస్ అయినా కానివ్వండి, లేదంటే మీట్ కావడానికి వెళ్ళాలన్నా గానీ విజిట్ వీసాకి అప్లై చేయొచ్చండి. అన్ని కంట్రీస్‌కి విజిట్ వీసాస్ చేస్తాము. అది 6 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ½ మంత్ ప్రాసెస్ అది. జస్ట్ వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పంపిస్తే సరిపోతుంది. దానికి ఇన్విటేషన్ ఉండాలి. దాంతో పాటు టూరిస్ట్ వీసా ఎవరైతే ఫ్రెండ్స్ తోటి వెళ్లి అక్కడ తిరగాలన్నా గానీ, కంట్రీని చూడాలన్నా గానీ టూరిస్ట్ వీసాస్ పైన కూడా వెళ్ళొచ్చు. అది కూడా 1 ½ మంత్ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ అది కూడా అన్ని కంట్రీస్‌కి చేస్తాము. దాంతో కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తాం మనం. ఓకే. సో ఇంకోటేంటంటే సార్ పేరెంట్స్ విషయానికొస్తే వాళ్ళకి కూడా మా పిల్లలు ఇక్కడికే ఎళ్ళాలి, ఈ హ్మ్. యూనివర్సిటీకే అవును. వెళ్ళాలి అని ఉంటుంది. అవును. బట్ వాళ్ళకి ఒక్కసారి మనకి ఇది రాదు, వేరే యూనివర్సిటీ అని చెప్పినప్పుడు సో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. సో అలాంటప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం వాళ్ళని? ఇప్పుడు ఎక్సెలా సైడ్ నుంచి ఎవ్రీ మంత్ కానివ్వండి, 2 మంత్స్‌కి ఒకసారి కానివ్వండి, హ్మ్. స్పాట్ అసెస్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో గాని, ఒక్కొక్క స్టేట్‌లో గాని ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉంటాయి. ఆ ఫెయిర్స్‌కి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. చాలా మంది పేరెంట్స్ వస్తారు. డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ, స్పాట్ ఆఫర్ లెటర్ కానీ వాళ్ళు అన్నీ తెలుసుకోవచ్చు. ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది చాలా మందికి బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఏదైతే బెస్ట్, వాళ్ళ పిల్లోడు ఎక్కడెళ్తే బెస్ట్, వాళ్ళకి ఏ కోర్స్ అయితే బెస్ట్, ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఏ యూనివర్సిటీకి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఎప్పుడైనా గానీ ఎక్సెల్‌లా మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయినా గానీ వాళ్ళకి తెలుస్తుందనమాట. ఎక్కడ ఫెయిర్స్ ఉన్నాయి ఏంటివి అనేది. స్పాట్ అసెస్మెంట్ అంటే ఇమిగ్రేషన్‌కి పెడతారు. ఎవరైతే అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో పిల్లలతోటి గానివ్వండి, వాళ్ళకి వాళ్ళు వెళ్లి సెటిల్ అవ్వాలన్నా గానీ స్పాట్ అసెస్మెంట్‌కి రావచ్చండి. స్పాట్ అసెస్మెంట్ అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అక్కడ. వాళ్ళనేది అక్కడ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. సార్ మరి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? బ్రాంచెస్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి. దాంతో పాటు మనకి ఏపీలో బ్రాంచెస్ ఉంది. విజయవాడ, గుంటూరు గానివ్వండి. దాంతో పాటు హైదరాబాద్‌లో వచ్చేసి మనకి మాదాపూర్ బ్రాంచ్ ఉంది. ఓకే. నేను మాదాపూర్‌లో ఉంటాను. దాంతో పాటు వచ్చేసి సోమాజిగూడ, కూకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉందండి. లేదు అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసినా గానీ మీకు గైడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ థాంక్ యూ. అందించారు. చాలా వరకు ఈ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి ఈ విషయం పైన చాలా అంటే పీఆర్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలా చాలా క్వెషన్సే ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థాంక్ సో యూ. మరి చూసారు కదా! ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎక్సెల్‌లా ఇమిగ్రేషన్స్ వాళ్ళది కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాము. సో స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.